ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వసుంధర డైలీ స్టైల్స్. మనం ఈరోజు షేప్లెస్ జాకెట్ ఎలా కట్ చేయాలో చూస్తున్నాము. ఛాతీ కొలిసాం కదా, ఛాతీ 38, పొడవు 14, షోల్డర్ 15, చేయి పొడవు 10.5, చేయి లూజ్ 9.5, చంక్ లూజ్ 11, ఎదర మెడ 7, వెనకాల మెడ 10, షేప్ పొడవు 11.5, కిందకి వస్తుంది కదా అది 14.5, నడుము 28. ఇవమ్మ కొలతలు. ఈ కొలతల ప్రకారం మనం షేప్లెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూస్తున్నాము. ఇది ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాము. అది చేసి ఇక్కడ ఇలా కొంచెం వేస్ట్ క్లాత్ ఉంది కదా, అది ఇలా గీసుకోవాలి. కొంచెం మనం కట్ చేసి ఇది కొంచెం మనం నడుము బెల్ట్ వేస్తాం కదా, దానికి చిన్న ఇలా కొంచెం పెట్టుకోవాలి. తర్వాత ఇది పొడవు ఉంది కదమ్మా, పొడవు 14, దానికి అరంగులు కలపాలి. 14.5. ఇందులోని మనం లైన్గా మెడ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ 10, 14.5. ఇది తర్వాత ఛాతీ 38 కదా, 38 4 భాగాలు చేస్తాం. 9.5 వచ్చింది. మనం ఖర్చుకి 1.5 కలుపుతాం. 11 లూజు. ఇక్కడికి కట్టులు పెట్టుకోండి. మన అసలు లూజు 9.5 కదా, ఖర్చు 1.5 పెట్టాం. అవసరం లేదనుకుంటే కనుక మనం తగ్గించుకోవచ్చు, అంగుళం కూడా పెట్టుకోవచ్చు. ఇలా తీసుకొని ముందు మనం ఇలా బాక్స్ తీసుకోవాలి. బాక్స్ తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఉంది కదమ్మా, షోల్డర్ ఇందులో హాఫ్ తీయాలి. 15 హాఫ్ 7.5. దానికి ఒక కుట్లకి అది ఒక పావు నీళ్ళు కలపాలి. ఎందుకంటే 7.30కి ఈ షోల్డర్ 7.30, షోల్డర్ 7.30 పెట్టుకున్నాం కదమ్మా. అలాగే చంక లూజ్ 7.30కి ఒక అంగుళం తగ్గించి చంక లూజ్ షోల్డర్ 7.30 ఉంది కదా, దానికి మైనస్ కూడా తగ్గించాలి. 6.30కి 6.30కి పెట్టుకొని ఇలా తీయాలి. దీన్ని ఇలాగే ఇలా గీసుకొని ఇక్కడ మనం ఇలా రౌండ్ తీయాలి. 1.5 పెడతాం కదా, పెట్టుకొని రౌండ్ తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ చంక లూజ్ ఎంత ఉంది, 17 ఉంది. ఈ లూజ్ 17 వచ్చింది లేదో ఒక్కసారి చూసుకోండి అమ్మా. 8.5 వచ్చింది. ఖర్చు అన్నమాట. మనకి సరిపోలేదు అనుకో, కొంచెం కింద దించాలి. అది అయిన తర్వాత ఇందులో మనకి బోట్ నెక్ అయితే ఇక్కడి నుంచి కూడా 3 పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కూడా 3 పెట్టుకొని బాక్స్ తీసి ఇలా షేప్ తీసుకోండి. మనం ఇందాక బ్యాక్ నెక్ 10 పెట్టాం కదా, 10కి ఇక్కడ నుంచి ఇలా ఈ యాంగిల్లో షేప్ తీసుకుందాం. ఇది ఇలా కట్ చేయాలి. మనకి బోట్ నెక్ వద్దు అని అనుకున్నాను ఇంకా, ఇది బోట్ నెక్లో బ్యాక్ సైడ్ పార్ట్ అనేది. కొంతమంది ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ చిన్నది రావాలి అని అనుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే, బ్యాక్ కూడా చిన్న నెక్కే కావాలనుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి 2 అంగుళాలు పెట్టుకోవాలి.
చూసుకోండి. ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టుకొని అంటే బద్ది చిన్నగా వస్తుందన్నమాట వాళ్ళకి వచ్చి ఈ షేప్కి ఇలా కలవాలి. కలిసి ఇది ఇలా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా కట్ చేయమన్నది కాబట్టి ఇలా చేస్తున్నా. దీనికి నెక్ చిన్నదే వస్తుంది, పెద్దది రాదు. అంటే మనం 1.5 అలా పెట్టుకోవాలి. దీనికి ఇలా మనకి కావాలితే బోట్ నెక్ ఈ టైప్లో కూడా పెట్టుకోవచ్చు అనుకున్నారు కదా. ఒకవేళ ఈ టైప్ వద్దంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియో మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం బోట్ నెక్లో ఈ మోడల్ చెప్తుందన్నమాట. అంటే ఈ రౌండ్ వస్తుంది. ఇలా కటింగ్ చేసేటప్పుడు ఇందాక 10 పెట్టాను కదా, ఈ 10 దగ్గర నుంచి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇది ఇలా వస్తుంది. ఈ నెక్ ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటాం. అది ఇలా వస్తుంది. దీన్ని బట్టి ఎదర ఇది ఇలా కటింగ్ ఉంది కదమ్మా, ఈ కటింగ్ మన వైపు రావాలి. దీనికి ఏం చేయకుండా బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ కట్టుకున్నది ఇది ఉంది. ఇలా తీసాం కదా, ఇక్కడ కూడా ఇలా తీసాం. ఇప్పుడు ఇది ఏం చేయాలండమ్మా, ఎదరమేడ 7 అంటే మీకు ఫ్రంట్ బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ పెద్ద నెక్ వస్తుంది. 7 అంగుళాలు ఇలా వస్తుంది. 7 అంగుళాలు ఇలా తీసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5, ఇక్కడ 3.5 పెట్టుకొని చంక సెంటర్ చూసుకోండి. చంక సెంటర్ చూసుకొని ఇలా పెట్టుకొని ఇది ఇలా కలపాలి, ఇది ఇలా కలపాలి. కలిపిన తర్వాత దీని మీదే మనం వెనకాల నెక్ మీదే గీసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 1.5 మన షేప్ డాట్ పెట్టుకుంటాం చూడు, అలా పెట్టుకొని దీనికి కలపాలి. కలిపిన తర్వాత ఇది ఇలా పెట్టుకొని దీంతో ఇలా మనం ఇటువైపుది కట్ చేసుకోవాలి. ఇది ఇలా గీసాం కదా, గీసిన తర్వాత ఇది పక్కన పెట్టి ఈ ఆనవాళ్ళు ఉంది కదా, దీనికి ఒక 1/4 ఇంచు కొంచెం ఇవతలకి కటింగ్ చేసుకుందాము. అది నెక్ 7 పెట్టాం కదా, ఇది ఇలా వచ్చింది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండమ్మా. ఇలా వచ్చింది కదా, మనం స్కేల్తో ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర ఫ్రంట్ ఒక 1/4 అంగుళం ఇవతలు పెట్టుకోవాలి. ఇది ఒక 1/4 అంగుళం ఇవతలు పెట్టుకొని ఇలా చంక రౌండ్ తీస్తాం కదా, ఇలా తీయాలి. ఇది మర్చిపోకుండా ఇవతలకు పెట్టుకోవాలి బోట్ నెక్ కదా. ఇలా బాక్స్ తీసుకొని ఇందులో మన ఇష్టం ఏ నెక్ కావాలంటే అది. ఇది మనం ఒక పార్ట్ వచ్చిందమ్మా. ఈ పార్ట్ ఎదర్ దాంట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చింది, ఇంకా ఒక పార్ట్ రావాలి. ఈ పార్ట్ మనం స్ట్రైట్గా పెట్టేసాం. ఈ పార్ట్ ఇంకోటి ఉంది కదమ్మా, ఆ పార్ట్ క్రాస్లో పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టుకోవడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు వెనకాల భాగం ఉంది కదా, మనం ఇలా పెట్టుకుని గీసాం కదమ్మా, అది ఇలా పెట్టేసుకొని మళ్ళీ చంక దగ్గర ఇలా గీసుకోవాలి. ఇక్కడ ఏమన్నా ఇలా గీసుకోవాలి. ఇది మనకు వస్తుంది. మళ్ళీ ఇది ఉంది కదమ్మా,
ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఇందాక ఇది కట్ చేసాను, ఇప్పుడు ఇటు వస్తాయి. ఈ పాట్ ఇలా తీస్తే మళ్ళీ ఇందాకలకి కొంచెం యువతలకి పెట్టిన తర్వాత చంక కొంచెం లో తీయాలి కదా, అది ఇక్కడ జస్ట్ కొంచెం ఇది అయిన తర్వాత ఈ పాట్ చూసుకోండి. మామూలుగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా సేమ్ ఈ లూజ్ సరిపోద్ది. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ లూజు ఇక్కడ పెంచుకోవాలన్నమాట. మన ఎదర షేప్ జాకెట్కి ఎలా పెంచుతామో అలా పెంచుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇక్కడ సెంటర్లో ఒక డాట్ వేయాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఆ డాట్ కోసం ఒక అరంగులు కిందకి పెట్టుకోవాలి, అంటే ఇలాగ వస్తుంది క్రాస్. మనం ఈ ఒక్క పాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే ఇదంతా ఫస్ట్ వెనకాల భాగం ఇక్కడికి వచ్చింది. ఓన్లీ మనం పెంచేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 పెంచుకుంటున్నాం లూజు. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 అంగుళం పెంచుతున్నాం. పెంచి ఇక్కడి నుంచి ఇలా తీస్తాం. డాట్ ఇక్కడి నుంచి ఇది ఉంది కదమ్మా, 2 అంగుళాలు ఇందులో పెట్టుకుని ఇలా క్రాస్లో వేసుకోవాలి. స్ట్రైట్ కాదు, గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ కాదు, క్రాస్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల షేప్ ఇలా నిలబడుతుంది. చూడండి, ఇలా పెట్టుకొని ఇక్కడ డాట్ వేస్తున్నాం కదా, 2 వైపులు కరెక్ట్ రావడానికి ఇలా నాట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ కూడా అటు ఇటు ఒకేలా రావడానికి ఇది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నాట్ పెట్టింది చంక వైపుకి వెళ్తుంది, ఇది ఇటువైపుకి వస్తుంది. మనం కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టు, ఇది అయిపోయింది. అంటే చేయకూడదు 10:30 దానికి మనం ఇది పైపింగ్ వేసుకుంటే కనుక 6 అంగుళాలు ఉంచాలి, 11 పొడవు. ఈ చేయిలు 9:30 ఉంది కదా, సగం తీయాలి. 9:30 సగం ఎంతమ్మా, 4:30, 4.5. 4:30కి మనం ఇది కుట్లకి 1.5 వెళ్తాం, 6 అంగుళాలు. అలాగే చంకు సేమ్ 6 అంగుళాలు వచ్చింది కదా, ఇది ఫోల్డ్ కొంచెం చంకలో ముక్క తక్కండి ఇలా పెట్టుకుంటాం, ఒకవైపు జాయిన్ చేస్తాం. ఇది ఇలా చూసుకొని ఇక్కడ ఇలా గీసుకుందాం. గీసిన తర్వాత పొడవు ఎంతో 11 ఇలా పెట్టాను కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అంగుళాలు పెట్టుకోవాలి. 3 తర్వాత చేయి లూజ్ 6, ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోవాలి. ఈ ఒక్కసారి చూసుకోవాలి, మనం ఖర్చు వదిలేసుకొని చంకులు ఎంత 17 వచ్చింది కదా, 8:30 వచ్చింది కదా చూసుకోండి, ఇక్కడికి వస్తుంది. ఇది ఇలా క్రాస్ చేయాలి, చేయలేదు ఇలా వస్తుంది. సెంటర్లో మార్కింగ్ పెట్టుకొని ఈ లోతు ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం ఎర్ర పట్టం తెలియడం కోసం ఇలా ఇది చేతులకి చిన్న ముక్క ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం
కామెంట్ రూపంలో చెప్పండి, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఇది వెనకాల భాగం, ఇది ఎదర భాగం, చేతులు. ఇదంటే వేస్ట్ మన ఉక్స్ బట్టికి, తాళ్ళు బట్టికి, అన్ని వాటికి వేయడానికి. నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి.